everyone, welcome back to our channel Swapna Raj Vlogs. ఇద్దరం రెడీ అయ్యి కూర్చున్నాము. యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా రెడీ అయ్యారు. కిందకి వెళ్ళి స్ట్రాలర్ సెట్ చేద్దామని వెళ్ళారనమాట. సో మేమైతే ఇక్కడ ఫ్రూలింగ్స్ ఫెస్ట్ జరుగుతుంది. ఫ్రూలింగ్స్ ఫెస్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు స్ప్రింగ్ ఫెస్ట్ లాగా అనమాట. జనాలందరూ ఇప్పుడే బయటకు వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి లైక్ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ లా ఉంటుంది. సో దానికైతే వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. ఈరోజు అయితే సండే అనమాట. సో ఇంకా అయాన్స్కి షూస్ వేద్దాము. ఇవి వేద్దామా లేకపోతే ఈ క్లాత్ షూస్ ఉన్నాయి ఇవి వేద్దామా అని చూస్తున్నాను. సో ఈలోపు ఒకసారి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామని చెప్పి మేము ముందుకు వచ్చాను. చూడండి మా అయాన్స్ ఎలా చూస్తున్నాడు, ఏంటి మమ్మీ లడ బాగేస్తుంది అని చెప్పి చూస్తున్నాడు. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా అయాన్స్కి కూడా షూస్ వేసి అయితే నేను వాడిని క్రిబ్లో కూర్చోబెట్టేశాను. ఎందుకంటే నేను డైపర్ బ్యాగ్ సర్దామని చెప్పేసి డైపర్ బ్యాగ్లో వచ్చేసి మెయిన్గా మిల్క్, తర్వాత అయాన్స్కి ఫుడ్ అవన్నీ అయితే పెడుతున్నాను. అందుకని చెప్పేసి మా హస్బెండ్ కూడా కిందకి వెళ్ళి స్ట్రాలర్ సెట్ చేస్తున్నారని చెప్పాను కదా, తను కూడా లేరు కదా అని చెప్పి క్రిబ్లో వేశాను. అండ్ నేను ఒక్కదాన్ని ఏదన్నా పని చేసుకోవాలి అనుకున్నప్పుడు మాకు బెడ్రూమ్లో ఇలా క్రిబ్ ఉంటుంది, ఇందులో వేస్తాను. లేదంటే హాల్లో రైజర్ బెడ్ పెట్టుకున్నాం అనమాట, అందులో వేస్తాను అనమాట. బట్ రైజర్ బెడ్లో అయితే ఎక్కువ ఉండట్లేదు, క్రిబ్లో అయితే కొంచెమైనా అంటే ఎక్కువ మంచిగా కనిపిస్తున్నాము. ఇలా నించుంటున్నాడు కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఉంటున్నాడు. సో అన్నీ సెట్ చేసుకొని మేమైతే రెడీగా ఉన్నాము. ఈలోపు మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. సో వాళ్ళు మాకు దగ్గరలోనే ఉంటారు, వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు. ఫస్ట్ అయితే బానఫ్కి వెళ్తున్నాము. బానఫ్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఒకవేళ ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. బానఫ్ అంటే ఏంటంటే రైల్వే స్టేషన్ అనమాట. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ తీసుకుంటాము. మా ఇంటి నుంచి ఒక 30 minutes అలా ఉంటుంది అనమాట. అంటే మేముండే ఏరియా నుంచి ట్రైన్లో 30 minutes MEX ట్రైన్ అయితే తీసుకున్నాము. అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, S-Bahn అలా కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ బాడ్ కాన్స్టర్ ఫెస్ట్ అనమాట ఇది. అంటే స్టుట్గర్ట్కి దగ్గరలో బాడ్ కాన్స్టెంట్ అని ఉంటుంది. సో ఆ ఏరియాలో జరుగుతుంది, అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ ఈరోజు టెంపరేచర్స్ అయితే చాలా లోగా ఉన్నాయి, 5 degrees 6 degrees అలా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి అంత రష్ ఏం లేదు. అండ్ మేము ఇది ఎప్పుడైతే ఫెస్ట్ స్టార్ట్ చేసిన సెకండ్ డేనే వెళ్ళామన్నమాట. అండ్ లాస్ట్ టైం కూడా మేము ఎర్లీగా వెళ్ళినా కానీ కొంచెం ఎక్కువ జనాలే ఉన్నారు, కాకపోతే ఈసారి కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే కొంచెం 4 o'clockకి అలాగ వెళ్ళాము, అంటే 3కి అలా స్టార్ట్ అయ్యాము. 3:30 to 4 ఆ టైంలో వెళ్ళామన్నమాట. దానివల్ల కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. అండ్ ఇంకొంచెం లేట్గా వెళ్ళుంటే ఎక్కువగా ఉండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే రెయిన్ చూపిస్తుంది, సో మళ్ళీ రెయిన్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే కొంచెం ఎర్లీగా వెళ్ళాము. బట్ ప్లేస్ అదంతా అయితే చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మేము వెళ్ళగానే స్టార్టింగే ఫుడ్తో స్టార్ట్ చేసామన్నమాట. సో వీటిని చుర్రోస్ అంటారు, అది తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది స్నాక్ లాగా అనమాట. ఇందులో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, న్యూటెల్లాతో తీసుకోవచ్చు, లేదంటే షుగర్తో, అలా కూడా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో అయాన్స్కి అయితే జస్ట్ ఊరికే చాక్లెట్ అలా టచ్ చేసి టేస్ట్ చూపిస్తున్నాము అంతే. అండ్ ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకుండా ఉండుంటే వీటిని ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో అయాన్స్కి అయితే నిద్రకు వచ్చాడనమాట, అందుకే చాలా సైలెంట్గా ఉన్నాడు. ఇలాంటి చిన్నపిల్లలు ఎక్కేవి చూసినప్పుడైతే నాకు అయాన్స్ ఎప్పుడు పెద్ద అవుతాడా, వాడిని ఎప్పుడు ఎక్కిద్దామా అని అనిపించింది. చూసారు కదా, ఇది బాన్ అనమాట ట్రైన్. సో హాఫ్ బానఫ్ అని ఉంది కదా అక్కడ, అంటే రైల్వే స్టేషన్ లాగా అనమాట. సో కిడ్స్ ఎక్కి, అంటే చిన్నపిల్లలకి రంగుల రత్నం లాగా అనుకోండి, సో అలాగా. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి బీర్ కోసం టెంట్స్ అలా కూడా ఉంటాయన్నమాట. సో అందులో ఒకటి ఇది బీర్ గార్డెన్ లాగా అలాగా సెట్ చేసి ఉంచుతారు. ఈ ఫ్రూలింగ్స్ ఫెస్ట్ అనేది మనకి స్ప్రింగ్ సీజన్లో స్టార్ట్ అవుతుంది అండ్ మోస్ట్లీ ఎప్పుడు ఏప్రిల్లో అలా ఉంటుంది. అండ్ ఎవరైనా స్టుట్గర్ట్లో ఉండి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే బాడ్ కాన్స్టెంట్లో ఈ వాసన్ ఫెస్ట్ అంటారు. సో ఇది వచ్చేసి మనకి April 20 నుంచి May 12 వరకు ఉంది. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మీరు ఈ టైంలో వెళ్ళొచ్చు అనమాట. అండ్ కొన్ని స్పెషల్ డేస్లో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ ఏ టైం వరకు ఉంటుంది అనేది కూడా వాళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేశారు. అండ్ మా రైడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి.
మేము ఫస్ట్ ఎక్కిన రైడ్ అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. అంటే ఒకళ్ళు ఎవరైతే ఎడ్జ్‌లో ఉంటారో ప్రెషర్ అంతా వాళ్ళ మీదే పడతదనమాట. సో, మా హస్బెండ్ మీదే ఫుల్ ప్రెషర్ అంతా పడింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్తా ఉన్నాము. అండ్ ఫస్ట్ ఈ డాషింగ్ కార్స్ అనమాట. దీనికొచ్చేసి ఫస్ట్ నేను మా హస్బెండ్ వెళ్ళామన్నమాట. అసలు చూసారు కదా మొత్తం రివర్స్‌లోనే వెళ్తుంది. ఫస్ట్ అర్థం కాలేదు. అంటే అంతకుముందు కూడా చాలాసార్లు ఎక్కాము. కాకపోతే ఫస్ట్ అంతా రివర్స్‌లో వెళ్ళిపోయామన్నమాట. ఆ తర్వాత మంచిగా సెట్ అయ్యి అలా అయితే ఎంజాయ్ చేశాము. ఆ తర్వాత నేను సింగిల్‌గా ఇంకొక రైడ్ వెళ్ళాను. సో, ఇప్పుడు మీరు చూస్తారనమాట. ఇందులో ఏంటంటే మొత్తం నేను సింగిల్‌గా వెళ్ళాను. సో, మా హస్బెండ్ సరే నువ్వు వెళ్ళు అన్నారనమాట. ఇంక అందుకని చెప్పేసి బట్ ఇద్దరం అంటే అదొక ఎంజాయ్మెంట్. అండ్ ఒక్కళ్ళం వెళ్తే అది ఇంకొక రకమైన ఎంజాయ్మెంట్ అనమాట. సో, ఇలా బోత్ రైడ్స్ అయితే ఎంజాయ్ చేశాను. అండ్ నాకు గో కార్టింగ్ కూడా చాలా ఇష్టము. బట్ ఈసారి గో కార్టింగ్ మాకు చాలా లాస్ట్‌లో కనిపించింది అనమాట. అండ్ ఇంక అప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. చాలా చల్లగా ఉండింది. సరే ఈసారి వెళ్దాంలే ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు. అండ్ మళ్ళీ మనకి సెప్టెంబర్లో అక్టోబర్ ఫెస్ట్ అలా బీర్ ఫెస్ట్ అలా కూడా ఉంటుంది కదా. సో, అప్పుడైనా వెళ్ళొచ్చులే అని అనుకున్నాను. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైతే అక్టోబర్లో అలా వెళ్ళేప్పటికి కొంచెం అయాన్స్‌కి 1 ఇయర్ అలా వస్తుంది కాబట్టి అప్పుడు ఏమైనా చిన్న చిన్న రైడ్స్ అన్నీ ట్రై చేయొచ్చు. నాకైతే అయాన్స్‌ని ఎక్కించాలి అని ఉంది. వాడు ఎలా ఫీల్ అవుతాడో తెలీదు కానీ. సో, కొంచెం అంటే వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. ఇవి చూసారు కదా అన్నీ 360 డిగ్రీస్ అనమాట. 360లో తిరిగేవి ఒక 3, 4 అయినా ఉన్నాయి. అలాంటివి ఎక్కాలంటే నాకు ఫుల్ భయము. అవైతే ఎక్కలేదు. బట్ రైడ్స్ ఎక్కాలి అంటే ఎంజాయ్ చేయాలి అని అయితే నాకు బాగుంటుంది. అండ్ మేము అంతకుముందు చాలా పెద్ద పెద్ద రైడ్సే ఎక్కాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ ఆడుతున్నారనమాట. సో, మా ఫ్రెండ్ సహానా సో ఆడుతుంది. తను డైరెక్ట్గా బొమ్మలకే కొట్టేస్తుంది అనమాట. అవి గెలుచుకుంటే ఇస్తారు బట్ బొమ్మలకే కొడుతుంది. తను ఏం చెప్పిందంటే చాలా సాఫ్ట్గా ఉంది. సో, గాలి వస్తే ఎటు ఉంటే అటు ఎగిరిపోతుంది అని చెప్పారనమాట. సో, 3 బాల్స్కి మనం అది పడేయాలి. లేదంటే ఇలా ఒక రోజ్ ఫ్లవర్ మన చేతిలో పెడతారు. సో, ఆ తర్వాత అయితే ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాము ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసి. అండ్ ఇది ప్రతి ఏరియాలో ఉంటుందండి. అండ్ జర్మనీలో ఉన్న వాళ్ళకి మీకు దగ్గరలో ఏ ఏరియాలో ఎప్పుడు ఏ టైమింగ్స్‌లో ఉంటుందో చూసుకొని మీరు వెళ్ళండి. అంటే ఈ స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పుడే కదా అందరూ బయటకు వస్తూ ఉంటారు. అండ్ మనకి చెట్లకు కూడా ఆకులు వస్తూ ఉంటాయి. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ వెదర్స్ కూడా కొంచెం అంటే నార్మల్కి వస్తూ ఉంటాయి అన్నమాట. బట్ ఈసారి అయితే ఈరోజు మాకు మేము వెళ్ళిన రోజు అయితే చాలా చల్లగా ఉంది. బట్ నార్మల్గా అయితే కొంచెం టెంపరేచర్స్ బెటర్ అవుతాయి. సో, అందుకని చెప్పేసి అందరూ వెళ్తూ ఉంటారు. అండ్ ఇందులో ఈ స్వింగ్స్లో మమ్మల్ని కనిపెట్టారా? ఒకవేళ మీకు కనుక మేము కనిపించి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి స్వింగ్సే ఒక 2-3 టైప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక స్వింగ్ లాంటిది కూడా ఎక్కాము. సో, అది కూడా చూపిస్తాను. అండ్ చూసారు కదా ఎలా అంటే ఇంకా ప్యారలల్‌గా వెళ్తుందనమాట. దానికి అసలు ఫుల్ భయమేసింది. అండ్ అసలు ఇది అయితే ఎక్కామండి. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. నేను అసలు వీడియో తీసుకునే మూడ్‌లోనే ఉన్నాను. అసలు సడన్‌గా స్టార్ట్ అయిపోయింది. అసలు కర్వ్స్‌లో అయితే ఎంత భయమేసిందంటే అరుస్తానే ఉన్నామనమాట ఫుల్ ఆన్. బట్ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఈ రైడ్ ఒకటి. అండ్ ఇలాంటివి ఏంటంటే మనం ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తామన్నమాట. మనం వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళినప్పుడు ఇంకా బాగుంటుంది. సో, ఇలా అంటే మనకి ఇండియాలో కూడా ఇలాంటి హార్స్‌వి ఉంటాయి కదా. సో, ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇలాంటి రైడ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఇలా గెలుచుకునేవే ఉంటాయన్నమాట. మనకి ఇలాగ ఎక్కువ షాపింగ్ అలా ఉండదు. అంటే ఇండియాలో మనకి ఎగ్జిబిషన్స్ అంటే ఎక్కువ షాపింగ్ అలా ఉంటుంది కదా. ఇక్కడ షాపింగ్ తక్కువే ఉంటుంది. ఇలా గేమ్స్ ఎక్కువ ఉంటాయి. చూసారు కదా ఇవి బాల్స్ వేయాలన్నమాట. హార్స్ రేస్ లాగా. అక్కడ హార్స్ ముందుకెళ్తుంది. ఎవరి హార్స్ అయితే ముందుకెళ్తుందో వాళ్ళు గెలుచుకున్నట్టు. సో, వాళ్ళకి ఏదో ఒక టాయ్ అలా ఇస్తారనమాట. అండ్ ఇది కూడా బాగా అనిపించింది. బట్ మేమైతే ఆడలేదు. చూసాము. అంటే నేను ఇది ఫస్ట్ టైం చూసాననమాట. అంతకుముందు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఇది చూడలేదు. బాగుంది కదా అనిపించింది. అందుకే వీడియో తీశాను. సో, 7 అనే నెంబర్ వాళ్ళు విన్ అయ్యారు. సో, ఇంకా మళ్ళీ అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి హార్స్‌లన్నీ. ఇక్కడ వచ్చేసి కార్న్
కార్న్ తీసుకున్నాము. అండ్ నేను ఎప్పుడు అనుకుంటాను అదే ఇండియాలో ఉండుంటే ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, మనం ఏదైనా ఎగ్జిబిషన్కి కానీ తిరునాళ్ళ లేకపోతే జాతర అలా వెళ్తున్నాము అంటే చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి అని నేను ఎప్పుడు అనుకుంటాను. లైక్ అంటే మిర్చి బజ్జీ అని, పానీపూరి, అట్లా చాట్, మంచూరియా అలా అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్స్ అలాగా. మనకి ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి అని అనుకుంటాను. కానీ మీరు చూసుంటే ఇప్పటికే మేము చుర్రోస్, ఫ్రైస్, తర్వాత కార్న్ ఇట్లా చాలానే ట్రై చేస్తూ ఉన్నాము. అండ్ జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చాము. నా ఒపీనియన్ అయితే జర్మనీలో జైంట్ వీల్ ఎక్కడం వేస్ట్ అని, అంటే నా ఫీలింగ్ అనమాట అది. ఎందుకంటే ఎంత స్లోగా తిప్పుతారంటే అది తిరిగి తిరుగుతుందా అన్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళు జస్ట్ జైంట్ వీల్ అనేది వ్యూ పాయింట్ కోసం అంటే ఎక్కుతారనమాట. సో అలా పై వరకు తీసుకెళ్ళి ఒకసారి ఆపుతారు, వ్యూ అంతా చూసిన తర్వాత మళ్ళీ కిందకి తిప్పేస్తారనమాట. అలా ఒక 2-3 రౌండ్స్ వేస్తారు అంతే. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా చాలా హారిబుల్ స్కేరీ రైడ్స్ అనమాట. చూస్తుంటేనే భయం వేస్తుంది. అమ్మో, చూసారు కదా ఎలా 360 degrees ఇంకా మనం ఫుల్ ఆన్ ఫ్లిప్ అయిపోతాము, అలా ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ స్వింగ్ అయితే ఎక్కాము. అంటే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వింగ్ అయితే ఎక్కాము. ఈ లోపు అయితే అయాన్ష్ లేసాడు. యాక్చువల్గా ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో ఒక 5 minutes తర్వాత ఇంకా అయాన్ష్ నిద్రపోయాడు అనమాట. మేము ఎండ్కి వచ్చేసరికి లేచాడు. సో వాడు ఏడుస్తుంటే కొంచెం సేపు ఎత్తుకున్నాను, సరే వాడికి కూడా కంఫర్ట్గా ఉంటుందని చెప్పి. అక్కడ పిజ్జా ఉంటే దాన్నే చూస్తున్నాడు అనమాట. నేను ఎటు తిప్పితే అటే తిరిగి చూస్తూ ఉన్నాడు. అండ్ ఈ రైడ్ నేను చెప్పింది అసలు టెంపరేచర్స్ చాలా చల్లగా ఉందని చెప్పాను కదా, ఇది ఎక్కిన తర్వాత మా చేతులు ఎంత ఫ్రీజింగ్ కోల్డ్ అయిపోయాయంటే ఇంకా అసలు దిగిన తర్వాత పని చేయట్లేదు. ఫేస్ అంతా రెడ్గా అయిపోయి చెవులన్నీ రెడ్గా అయిపోయాయి అనమాట. కొద్దిసేపు అయితే చెవులకి ఏమన్నా అయిందా అనిపించింది, అంత నొప్పి పుట్టింది. కాకపోతే పైనుంచి చూసినప్పుడు పైకి చూస్తేనే మంచిగా ఉందన్నమాట, మనం కిందకి చూసామంటే భయం వేస్తుంది. అండ్ ఈసారి వచ్చేసి మేము ఇది కొత్తగా ట్రై చేసాము, లాంగోస్ అంటారు. అక్కడ ఉంది కదా, చూపిస్తున్నాను, జస్ట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేస్తారని. చీజ్ ఉందన్నమాట, బాగానే ఉంది, టేస్ట్ అయితే ఓకే. అంటే మరీ అంత హాట్ స్పైసీగా అలా లేదు, బట్ నార్మల్గా ఉంది. అండ్ మా సండే అయితే ఇలా జరిగిందనమాట. హ్యాపీగా ఎంజాయ్గా జరిగింది. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఏముండదు, బట్ మీరు ఏమైనా రైడ్స్ ఎక్కాలి అంటే మాత్రం టికెట్ ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.